హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 అకాడమిక్ ఇయర్కు సంబంధించి ఓపెన్ డిగ్రీ మరియు ఓపెన్ పీజీ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. వీడియోని లైక్ చేయండి, హైపర్ బటన్ వస్తే దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన దరఖాస్తులు ఇప్పుడు ఓపెన్ డిగ్రీ మరియు ఓపెన్ పీజీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు తమకు నచ్చిన స్టడీ సెంటర్ని ఎంచుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు తర్వాత ఎంచుకున్న స్టడీ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాతనే ఫీజు కట్టాలి. ఫీజు ఎంత కట్టాలనేది కూడా నేను క్లియర్గా చెప్తా. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 7 ఆగస్టు 2026. ఒక 40 నుంచి 45 రోజుల సమయం ఉంది. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మంచి అవకాశం. ముఖ్యమైన గమనికలు ఏమున్నాయంటే, ఈ కోర్సులు కేవలం తెలంగాణ విద్యార్థుల కోసం మాత్రమే. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఒకే సమయంలో ఒక రెగ్యులర్ మరియు ఒక ఓపెన్ కోర్సును లేదా 2 వేర్వేరు యూనివర్సిటీల నుండి 2 ఓపెన్ కోర్సులను అభ్యసించవచ్చు. అయితే ఒకే యూనివర్సిటీ నుంచి ఒకే సమయంలో 2 కోర్సులను చేయడం సాధ్యం కాదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక యూజీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏమేం కోర్సులు అవైలబుల్గా ఉన్నాయనేది క్లియర్గా మాట్లాడితే, ఇక్కడ యూజీ కోర్సులు చూసుకుంటే బీఏ, బీకామ్, బీఎస్సీ. ఇక్కడ ఇవి బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ చేయాలంటే ప్రస్తుతం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. దానికి సరిపోయిన తత్సమాన విద్యనైనా కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ బీఏ చేయాలన్నా, బీకామ్ చేయాలన్నా, బీఎస్సీ చేయాలన్నా 3 సంవత్సరాలు 6 సెమిస్టర్లు ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఫీజు ఫస్ట్ ఇయర్లో 3,200 రూపాయల ఫీజు ఉంటుంది. 2వ సంవత్సరంలో 3,000 ఉంటుంది. 3వ సంవత్సరంలో 3,000 ఉంటుంది. ఇక ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టులు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీలు తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఉర్దూ మీడియంలో ఉంటుంది. ఎంబీఏ అర్హత ఏదైనా డిగ్రీలో 50% మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ వారికి 45% ఉంటే సరిపోతుంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 45% ఉన్న సరిపోతుంది. మిగతా వాళ్ళు 50%తోనే డిగ్రీ పాస్ అయి ఉండాలి. తెలంగాణ ఐసెట్ క్వాలిఫై అయి ఉండాలి, లేదా యూనివర్సిటీ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఇక ఈ కోర్సు ఎంబీఏ అనే కోర్సు 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లలో ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీజు జనరల్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్కు 15,300, సెకండ్ ఇయర్కు 15,000. హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు ఫీజు వివరాలు భిన్నంగా ఉంటాయి. ఇక బోధన అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది ఎంబీఏ. ఇక పీజీ కోర్సులు చూసుకుంటే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి. ఇక్కడ సంబంధించిన సబ్జెక్టులో డిగ్రీ, ఎంఏ జర్నలిజం, ఎంఏ ఎకనామిక్స్ వంటి కోర్సులకు ఏ డిగ్రీ చేసిన వారైనా అర్హులే. ఎంఏ తెలుగు, ఉర్దూ వంటి భాషా కోర్సులకు డిగ్రీలో ఆ లాంగ్వేజ్ ఒక సబ్జెక్టుగా ఉంటేనే పీజీలో ఎంఏ తెలుగు కానీ, ఎంఏ ఉర్దూ కానీ చేయాల్సి ఉంటుంది. పీజీ ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సీ అనేది 2 ఇయర్స్ ఉంటుంది, 4 సెమిస్టర్స్లో ఉంటుంది. ఇక ఎంఏ కోర్సులకు ఫస్ట్ ఇయర్లో 5,300 ఉంటుంది ఫీజు, సెకండ్ ఇయర్లో 5,000 ఉంటుంది. ఎంకామ్, ఎంఎస్సీ కోర్సులను బట్టి ఫీజులు మారుతూ ఉంటాయి. ఇక లైబ్రేరియన్ సైన్స్ బిఎల్ఐసి కావచ్చు, ఎంఎల్ఐసి కావచ్చు, 1 ఇయర్ కోర్స్ ఇది. ఫీజు 5,300 ఉంటుంది. డిగ్రీలో 50% మార్క్స్తోని పాస్ అయి ఉండాలి. ఒకవేళ రిజర్వ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 45% మార్క్స్ ఉన్న అప్లికేషన్ చేసుకోవచ్చు బిఎల్ఐసికి. ఎంఎల్ఐసికి అయితే బిఎల్ఐసి కంప్లీట్ చేసిన వాళ్ళు, ఈ బిఎల్ఐసి కంప్లీట్ అయితే ఎంఎల్ఐసి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. BRAOU అని గూగుల్లో సెర్చ్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో అడ్మిషన్కి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. దీనికి సంబంధించిన వివరాలు కావాలంటే కామెంట్లో అడగండి. వాటినన్నింటిని కూడా మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పోస్ట్ చేస్తా. ఏమంటారు? ఇన్ఫర్మేషన్ నచ్చిందా? ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్తో. వీడియోని మీరైతే లైక్ చేసి హైప్ అనే బటన్ కూడా నొక్కండి. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.